ఎప్పుడు అమ్మవారి ముందు దీపం వెలుగులు ఎప్పుడు అమ్మవారి ముందు దీపం వెలుగులో మెరుస్తూ ఉండే నీ ముఖం ఇలా నిశ్శబ్దంగా చీకట్లా మారడం చూడలేకపోతున్నాం నాయన. కట్ నాకేం లేదు బ్రో. చీకట్లా మారడం లాగేస్తామని ఎప్పుడు అమ్మవారి ముందు దీపం వెలుగులో మెరుస్తూ ఉండే నీ ముఖం ఇలా నిశ్శబ్దంగా చీకట్లా మారడం చూడలేకపోతున్నాం నాయన. కట్ అట్లా నవ్వి బాధతోనే చెప్పాలి. అమ్మవారి ముందు దీపం వెలుగులో మెరుస్తూ ఉండే నీ ముఖం ఇలా నిశ్శబ్దంగా చీకట్ల మారడం చూడలేకపోతున్నాను ఆయన. బాబు ఎప్పుడు అమ్మవారి ముందు దీపం వెలుగులో మెరుస్తూ ఉండే నీ ముఖం ఇలా నిశ్శబ్దంగా చీకట్ల మారడం చూడలేకపోతున్నాను ఆయన. హాయ్ అండి, నమస్తే అందరికీ. ఇది ఒక షూటింగ్ జరిగినప్పుడు ఒక అమ్మవారి పాత్ర, ఒక ముసలావిడ పాత్ర చేశాను. ఆ షూటింగ్లో సన్నివేశాలన్నీ పెట్టాను. అది రిలీజ్ అయ్యింది, చాలా సక్సెస్ అయ్యింది, చాలా బాగా జరిగింది. అయితే అందులో ఉన్న షూటింగ్ టైంలో ఏ రకంగా మేకప్ అయ్యామో, ఏ రకంగా ఉన్నామో ఏంటి అది ఒకటి మామూలు ముసలావిడ కింద అమ్మవారి రూపంలో, పూజారి గారికి తెలియకుండా అమ్మవారి రూపంలో ముసలావిడ కింద వచ్చి ఆ గుడి దగ్గర కూర్చుంటూ ఉంటాను. ఇంకోటేమో అమ్మవారి నేనే అని తర్వాత గెటప్ అమ్మవారి కింద చేస్తానండి. ఇది అంతా షూటింగ్ లొకేషను. షూటింగ్లో ఇలా జరిగింది, అంతా వివరాలుగా మీకు ఫొటోస్ అన్నీ పెట్టాను. మేకప్లు అవి ఇలా చేశారు. చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీ. అప్పటి నుంచి పెడదామంటే కుదరట్లేదు ఈ షూటింగు. ఇదంతా షూటింగ్లో జరిగిన సన్నివేశాలే, ఆ లొకేషను అదీను. ఇగో అమ్మవారి కింద నన్ను మేకప్ చేశారు, కిరీటం అది పెడుతున్నారు, అలంకరించారు. కానీ ఆ ఊరు జనం అందరూ వచ్చి నా దగ్గరికి ప్రతి ఒక్కళ్ళు అమ్మవారిలో ఉన్నారని ఫోటోలు తీసుకుని చాలా ఆనందపడ్డారు. అసలు మామూలుగా కదా, రోజు రాత్రి 2-3 అయిపోయింది అంత టైము. షూట్ అంతా నైట్ టైము. ఫొటోస్ అవి తీసుకుని నాతో అందరూ ఆ గుడిలో అమ్మవారి పక్కనే నిల్చుంటాను. చాలా మంచి మంచి సీన్లు వచ్చాయి. అదండి, ఇదంతా నా షూటింగ్ వివరాలు. మీరు ఎక్కడ చూస్తారని సరదాగా పెట్టాను. ఓకే అండి, సీతామూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా షూటింగ్స్లో, మూవీస్లో జరిగినవి పెడుతూ ఉంటా, సరదాగా షార్ట్స్ పెడతా, ప్రోగ్రామ్స్ పెడతా, అన్నీ పెడుతూ ఉంటాను. ఓకేనా అండి. కళ్యాణాలు, శంకరమఠంలో జరిగిన ప్రోగ్రామ్స్ కూడా పెడుతూ ఉంటాను. ఓకే అండి, అందరికీ